క్రికెట్ ఆడుతూ మీ ఏసీఎల్ టియర్ అవ్వచ్చు, ఫుట్బాల్ ఆడుతూ మీ ఏసీఎల్ టియర్ అవ్వచ్చు. అదేంటి డాక్టర్, క్రికెట్ ఫుట్బాల్ ఆడుతూ ఏసీఎల్ టియర్ అవ్వచ్చు అంటున్నారు అనుకుంటున్నారా? ఎస్, ఇది ఎప్పుడు అవుతుంది అంటే మీరు ప్రాపర్ వార్మప్, స్ట్రెచింగ్, స్ట్రెంథనింగ్, ఫ్లెక్సిబిలిటీ అండ్ ప్రాపర్ ఎక్విప్మెంట్ ట్రైనింగ్ లేకుండా ఆటలోకి వెళ్తే ఈ ఏసీఎల్ టియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏసీఎల్ టియర్ అంటే ఏంటి అంటే మన నీలో, మోకాలలో, తొడ మరి కాలు బోన్ మధ్యలో ఒక బ్యాండ్ ఉంటుంది ముందు. ఆ బ్యాండ్ స్టెబిలిటీ అనేది ఇస్తుంది మోకాలకి. మనము కూర్చునే ముందు, లేచే ముందు ఆర్ కాలు నడవడానికి కూడా స్టెబిలిటీ అనేది వస్తుంది. మెయిన్గా ఈ ముందు ఉండే లిగామెంట్ అపార్ట్ ఫ్రమ్ అదర్ లిగామెంట్స్. సో ఈ ఏసీఎల్ లిగామెంట్ అనేది ఎప్పుడైతే మనము సడన్ ట్విస్టింగ్ ఇంజురీ ఆర్ కింద పడడం వల్ల టియర్ అవుతుందో దెన్ ఆ స్టెబిలిటీ అనేది ఉండదు. నీ గివింగ్ అవే అంటే మనం నడుస్తుంటే మోకాలు సడన్ గా స్లిప్ అయిపోవడం, పడిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే పట్టు లేకపోవడం, బ్యాలెన్సింగ్. సో ఇలా ఏసీఎల్ టియర్ అయ్యి ఈ లక్షణాలు ఉన్నప్పుడు మీకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అవసరం ఉంటుంది. ఏసీఎల్ టియర్ అయితే ఎలా తెలుసుకోవాలి ఆన్ ఫీల్డ్ అంటే, మీకు బెణికినా పడినా వెంటనే స్వెల్లింగ్ నోటీస్ చేస్తారు, నడవడానికి ఇబ్బంది కలుగుతుంది, అలాగే నడుస్తూ ఉంటే పడిపోతానేమో అని ఇంబ్యాలెన్స్ అవుతుంది, పట్టు ఉండదు మోకాళ్ళలో. సో ఇలాంటి ఏసీఎల్ టియర్ అయ్యింది అని మీకు అనిపిస్తే మీరు వెంటనే ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ ని కన్సల్ట్ అవుతే ఒక స్కాన్ చేసి ఏసీఎల్ టియర్ ని కన్ఫర్మ్ చేసుకొని, ఒకవేళ టియర్ కనుక కంప్లీట్ ఉంటే మేము ఆర్థ్రోస్కోపిక్ కీ హోల్ ట్రీట్మెంట్ ద్వారా ఏసీఎల్ రిపేర్ చేసి మళ్ళీ మీ నీని నార్మల్ చేయొచ్చు అండ్ మీరు మరీ స్పోర్ట్స్ జాయిన్ అయ్యి అన్ని ఆటలు ఆడొచ్చు. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment and subscribe for more health updates.